దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. చూడండి, దేవాది దేవుడు మెలకువగా ఉండుడి అని మనకి ఈ యొక్క మాటను తెలియచేస్తున్నారంటే మనం ఎంతో ఆలోచన చెయ్యాలి. వేటి యందు ఏ విషయంలో మెలకువగా ఉండమని దేవుడు తెలియచేస్తున్నారు అని అంటే, ఈ లోక జనులందరూ కూడా ఈ లోక సమస్త విషయాలలో మత్తులే జీవిస్తున్నారు. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకమే గొప్పదని చెప్పి లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో మత్తులుగా ఉన్నారు. అందుకని దేవుడు మెలకువగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. మీ హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా అయిపోయి ఎంత మాత్రం కూడా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా ఈ లోకంలో మత్తుగా ఉన్నావేమో. అయితే దేవుని యొక్క కృప లేకపోతే మనము నశించిపోయేవారుగా ఉంటాము. కాబట్టి దేవుడిచ్చే ఆయన యొక్క కృప నీవు పొందుకోవాలి అంటే నీవు ఈ లోక మత్తులో నుంచి విడిపించబడాలి. నీవు దేవుని యందు స్పృహ కలిగి అంటే మెలకువ కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. ఈ రోజున దేవుని యొక్క కృప లేక నశించిపోతున్నటువంటి జనులు ఎందరో ఉన్నారు. దేవుని యొక్క కృప కొరకే వేడుకొనండి. దేవుని యొక్క కృప మనకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించేలాగున మనం ఎంతో మెలకువ కలిగి ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లోకము శాశ్వతము కాదని గుర్తెరిగి శాశ్వతశీనుడైనటువంటి ఆ ప్రభు యందు నీవు నిలబడి ఆయన యందు జీవించు. ఆయన నిన్ను గొప్పగా ఈ లోక ఉరులలో నుండి, ఈ లోక మత్తులో నుండి నిన్ను తప్పించి దేవుని యందు మెలకువగా ఉండి జీవించే గొప్ప జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి అయ్యా. మెలకువగా ఉండి నిన్ను సేవించే ప్రజలుగా వీరిని ఆశీర్వదించండి. వీరిని, వీరి కుటుంబాలని దీవించండి అయ్యా. వీరికున్న ప్రతి అక్కర మీ నామలో తీర్చండి. పరిశుద్ధత, పవిత్రత ఎంతో గొప్పగా దయచేయండి. వారికి ఉన్న ప్రతి అక్కర తీర్చండి. శోధన నుంచి విడిపించండి అయ్యా. నాయన దినం పగలు రాత్రి వారికి కావలసిన సమస్తాన్ని మీరిచ్చి నడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.